ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. మానవునికి కోపము చాలా సహజంగా ఉంటుంది. అది సహజమే. అయితే హెచ్చుగా కోపించటం, మాటి మాటికి కోపించుకోవడం, ప్రతి దానికి కోపం కలిగి ఉండడం మనకి మంచిది కాదు. కోపించడానికి అలవాటు పడ్డాం అనుకోండి, ఇంకా మన జీవితంలో మూర్ఖత్వం పెద్ద పెట్టేసుకుని కూర్చుంటుంది. అంటే మనం మూర్ఖుల లిస్టులోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే దీర్ఘశాంతాన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే వారు వివేకుల గుంపులోకి వెళ్తారు. అంటే వాళ్ళు దేవుని యొక్క మనసును పొందుకున్న వారైతారు, దేవుని చేత హెచ్చించబడిన వారు అవుతారు, దేవుని చేత వాడుకోదగిన వారు అవుతారు. కాబట్టి దీర్ఘశాంతాన్ని నీ జీవితంలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వెవరైనా సరే, మీరు ఒక కుటుంబ పెద్దవి కావచ్చు, ఒక తల్లివి తండ్రివి కావచ్చు, ఒక కుమారుడు కుమార్తె కావచ్చు, ఒక అధికారివి కావచ్చు, ఒక దాసుడు కావచ్చు, భర్త భార్య కావచ్చు, మరెవరైనా ఏదైనా గొప్ప స్థానంలో నుండుండొచ్చు. కానీ ఏ స్థానంలో వారైనా, ఏ వయసులో వారైనా దీర్ఘశాంతాన్ని గనక మనం కలిగి ఉంటే మహావివేకులంగా మనము గుర్తించబడతాం, తీర్చిదిద్దబడతాం. దీర్ఘశాంతం కలిగిన వారికి ఎన్నో దీవెనలు దాచిపెట్టాడు దేవుడు. అవన్నీ మనం సొంతం చేసుకుంటాం. అంతేగాని ఊరికే కోపపడిపోయి ప్రతిదానికి రౌద్రం తెచ్చుకొని, ప్రతిదానికి కోపం తెచ్చుకొని, ప్రతిదానికి మూతి ముడుచుకొని, ప్రతిదానికి మనం కోపం చూపించిన వారమైతే చాలా ఇబ్బందులకు గురవుతాం, మూర్ఖుల జాబితాలోకి వెళ్ళిపోతాం.